ట్రంప్ అయితే మళ్ళీ ఓ కంపు స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం భారత్తో అతి తక్కువ వ్యాపారం చేస్తామని కొద్దిమందే అర్థం చేసుకున్నారు, కానీ వాళ్ళు మనతో భారీగా వ్యాపారం చేస్తున్నారు. అది తన అతిపెద్ద క్లయింట్ అయిన అమెరికాకు భారీగా వస్తువులను సరఫరా చేస్తుంది. మనం కొన్నే అమ్మగలుగుతున్నాం. ఇది దశాబ్దాలుగా ఒకవైపు నుంచో కొనసాగుతున్న సంబంధం. దీనికి కారణం భారత్ మనపై భారీగా సుంకాలను విధిస్తోంది. దీనివల్ల అక్కడ విక్రయాలు జరపలేకపోతున్నాం. చమురు ఆయుధ ఉత్పత్తులను రష్యా నుంచే భారత్ భారీగా కొంటోంది. మన దగ్గర నుంచి అతి తక్కువగా కొనుగోలు చేస్తుంది. కొన్ని వాస్తవాలను ప్రజలు లోతుగా ఆలోచించాలి అంటే ట్రంప్ చెప్పుకొచ్చాడు. తన ట్రూత్లో చెప్పుకొచ్చాడు. కరెక్టే. నీ దగ్గర ఉన్నటువంటి కారు నా దేశంలో ఏం చేయాలా? నా దగ్గర ఉన్న కార్లు నువ్వు కొనుక్కుంటున్నావా? తక్కువ కొనుక్కుంటున్నావు కదా. అట్ ద సేమ్ టైం నీ దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు నా దేశంలోకి పెడితే నా దేశపు వ్యాపార రైతులకు సంబంధించినటువంటి సంబంధాలు దెబ్బతింటాయి కదా. అలా ఆ లెక్కనైతే కనుక అసలు అమెరికా ఇతర దేశాల్లో అమ్మేటటువంటి వస్తువులు ఎంత, ఇతర దేశాలు అమెరికాలో అమ్మేటటువంటి వస్తువులు ఎంత, బేసిక్గా భారత్ మీద పడి ఆడవటం అన్నటువంటిది పతాక స్థాయికి చేరిందనడానికి సాక్ష్యం. అంటే ట్రంప్లోనే ఒక అసహ్యకరమైనటువంటి వ్యతిరేకత, భారత వ్యతిరేకతను పెంచుకున్నాడు అనడానికి సజీవ సాక్ష్యం తాజాగా ఆయన చేసిన ట్వీట్.